యేసు ప్రభు 2000 సంవత్సరం క్రితం సిలువలో ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు సిలువలో మరణించినారు. ఎవరైతే తనని దేవునిగా భావిస్తారో వాళ్ళు దేవుడు పరలోకానికి చేస్తాడంట. మనిషి చనిపోయి తిరిగి లేవడం అసాధ్యం, కానీ యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని నిమిత్తము జయించినాడు. మృతులు సైతం లేచి తిరిగి లేచినాడు. సో ఈరోజు మేము ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు కొరకు. యేసు ప్రభు మన అందరిని ప్రేమిస్తున్నాడు, మన అందరి కొరకు సిలువలో మరణించినాడు. ఇది నిజం. మనం హిస్టరీ చూస్తున్నట్లయితే కూడా బిఫోర్ క్రైస్ట్ అని ఉంటుంది. యేసు ప్రభు నిజమైన దేవుడు, మన అందరి పాపాల కొరకు తాను మరణించినాడు. మనం నమ్మితే చాలు, దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. సో ప్రియ మిత్రులారా, యేసు ప్రభుని నమ్ముదాం. మనకి గ్యారంటీ లేని లైఫ్ ఎప్పుడు ఏమవుతుందో, పొద్దున కలిసిన వారు సాయంత్రానికి ఏమవుతారో తెలియదు. సో ఈ గ్యారంటీ లేని లైఫ్లో మనము ఏమి నమ్ముకోవాలి, ఎందుకంటే చనిపోయిన తర్వాత